ఇయాల తొలసూరి గరం గరం వార్తలల్లా యాంకరింగ్ చేస్తున్నా కదా అని జర తిప్పల పెట్టకుండా జప్పున వార్త పట్టుకరా రాజేషు అని చెప్పిన. మా వానక్క కూడా ఒక మాట చెప్పినా అన్నది మనోనికి. మరి కానీ ఇదివరకు జాడలేడు కదా మనిషి, ఏడున్నాడో అసలు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని నడి రోడ్డుపై ఒక్క చేతితో నడి రోడ్డు మీద ఒక్క చేతితోని ఏం చేసిండు? నరికేసిండా? ఒక్క చేతితో మరో వ్యక్తి చేతిని పట్టుకొని రోడ్డును దాటించాడు. హలో కొరకసనా, సారీ తిరగసనా, చెప్పనా? అవునా, నిజమా? ఓకేనా, చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈరోజు రాత్రి సరిగ్గా 7 గంటలకు దేశమంతటా ఏమైతది? చెప్పు చెప్పు. టైం 7 అవుతుందని సమాచారం. వీటిని వార్తలు అంటారా ఎవరన్నా? సర్లే, ఇప్పుడు చెప్పబోయేది మంచిగా ఉంటుంది చూడు. కన్న కొడుకు విషయంలో కనికరం లేని తండ్రి చేసిన పని. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఏం చేసిండు గా తండ్రి? కళ్ళ ముందు కన్న కొడుకు ఏడుస్తున్నా మొత్తుకుంటున్నా బండరాయి లాంటి ఆ తండ్రి ఆ కన్న కొడుకుని లాక్కెళ్ళి ఏమాగం చేసిండు పాపం పిల్లగాన్ని గా తండ్రి. స్కూల్లో దిగబెట్టొచ్చాడు. ఏం వార్తలు? ఏమైంది? మంచిగానే ఉన్నాయి కదా. ఏంది మంచిగా ఉన్నాయి? నీకంటే నేనే నయం, మస్తుగా చెప్పుతా. బ్రేకింగ్ న్యూస్ అంటారా వాటిని? అసలు గిట్లనేనా బ్రేకింగ్ న్యూస్ చెప్పే తరీకా? ఏమైంది? వేర్ ఈస్ ద ఎనర్జీ, వేర్ ఈస్ ద ఫ్లో, వేర్ ఈస్ ద ఇంటెన్సిటీ? అసలు నువ్వు ఎంచుకున్న వార్తలేంది, చెప్పుతున్న విధానమేంది? అసలు ఆ ముఖంలో బ్రేకింగ్ న్యూస్ చదువుతున్న ఫీల్ ఉన్నదా? వేర్ ఈస్ ద ఎనర్జీ? ఇందుకే ఈ ఎండాకాలం అంటేనే నాకు అసలు నచ్చది. ఎండాకాలానికి నీ వార్తకు ఏం సంబంధం? తిండి చక్కగా తిననీయలేదు కాబట్టి. తిండికి ఎండకేం సంబంధం? ఎండ చేయబట్టి కోళ్ళు జీవిడుస్తున్నాయి కాబట్టి. తిండంటావు, ఎండంటావు, కోళ్ళంటావు, ఏం సమజైతలేదు నాకు. నువ్వే కదా ఎనర్జీ లేదు వార్త చెప్పుట్లా అన్నావు. అయితే ఆ ఎనర్జీ లేకపోవడానికి కారణం కోళ్ళే. అరే మళ్ళా గట్లనే, కోళ్ళకు నీ ఎనర్జీకి ఏం సంబంధం? ఎండలు చేయబట్టి కోళ్ళు చచ్చిపోయినాయి. కోళ్ళు తక్కువయ్యేసరికి సప్లై తక్కువైంది. సప్లై తక్కువయ్యేసరికి డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువయ్యేసరికి రేటు పొలోమని పెరిగింది. కిలో చికెన్కు 350 రూపాయలట, తెలుసా? 350 రూపాయలా? నాకు అసలే వారానికి 4 రోజులు చికెన్ లేకుండా ముద్ద దిగది. అట్లాంటిది చికెన్ రేట్ ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో చికెన్ తెప్పియాలి. వంకాయ కూర వండితే వ్యాక్ అని కూడా తినాల్సి వచ్చింది. ఇక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా? అయ్యో, 4000 లోపలికి పోయేందుకు ఎంత అవస్థ అయిందో తెలుసా? వేళ్ళెందుకు పెట్టుకుంటున్నావు మరి? అన్నం పెట్టుకోక మరి? ఒకళ్ళు తిండికి లేక తిప్పలు పడుతుంటే చికెన్ లేదు, చింతకాయ లేదు అంటున్నావా? నీకేం తెలుసు అబ్బా మా చికెన్ ప్రియుల బాధ. అసలు ఇట్లా కాదు, పెద్ద ఉద్యమమే చేస్తా చక్కగా నేను. ఏం ఉద్యమం? రేషన్ కార్డు లెక్క సర్కారు చికెన్ ప్రియులకు సపరేట్ కారట్ ఇవ్వాలి. వారం అరకిలో చికెన్ ఇవ్వాలి. ఎండాకాలంలో కోళ్ళు చచ్చిపోకుండా ఉండేందుకు కోళ్ళ సంరక్షణ చట్టం తేవాలి. వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సపరేట్ కోళ్ళ డాక్టర్లను నియమించాలి. ఇంకా రెగ్యులర్ గా చికెన్ తినేటోళ్లకు సబ్సిడీ ఇవ్వాలి. కారట్ ఉన్నోళ్లకు చికెన్ షార్టేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అబ్బా సూపర్, ఆల్ ది బెస్ట్. ఉద్యమం గట్టిగా చెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకే. నిజంగానా? కాకుంటే చిన్న హెల్ప్ చెయ్యు. ఏందది? నీ జాగలా ఒక మంచి ఆర్టిస్ట్ చూసి పెట్టు, మన గరం గరం లా స్కిట్లు వేసేటందుకు. హలో, అదేంది? నేను ఉన్నా కదా. నువ్వు చికెన్ ఉద్యమంలా మస్తుగా బిజీ ఉంటావు కదా, ఇక మనోడు రాడట జాబుకు, వేరేటోళ్ళని చూసుకుందామని చెప్తావా అనక్కకు? ఏంది నువ్వు చికెన్ పేరు చెప్పి నా సీటుకే సరిపెడుతున్నావు? హుషారు పిట్ట, నిన్నగాక మొన్న వచ్చి బాగానే హుషారు చూపెడుతున్నావు. మరి నీకు చికెన్ తినకుంటే ఎనర్జీ రాదు కదా. గా ఏడుపు కొట్టు ముఖం తోటి వార్తలేం చెప్పించుకుంటా ప్రోగ్రామ్ సక్కగా రాకుంటే నన్ను అంటారు మళ్ళీ అందరూ. సర్లే ఏడవకు, నీకోసం హుషారు తెచ్చుకొని మరి చెప్తా గానీ. కాకుండా రేపటి నుంచి చెప్తా ప్లీజ్. ఇవాళ అసలే చికెన్ తినలేదని బాధలున్నా. సర్లే కానీ చికెన్ తినేటట్టు లేదు, చికెన్ కొనేటట్టు లేదు నాగులో. కానీ ఎంతైనా కిలో చికెన్ కు 350 రూపాయలంటే తినేటోళ్లకు కట్టమే కదా.